వచ్చారండి? అటు రాష్ట్ర స్థాయిలోను ఇటు జిల్లా స్థాయిలోను ఏర్పడినటువంటి వేడుకకు అక్కడ విజయవాడలో గౌరవ మంత్రివర్గ వారి మంత్రులు కొమ్మూరి నారాయణ గారు అక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రతి ఏటా ఇక్కడ నుండి ప్రతి ఏటా ప్రతి జిల్లాలోనూ అదేవిధంగా రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం మొదలైంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి పాఠశాలలోనూ ప్రతి హాస్పిటల్లోనూ ప్రతి అంగన్వాడీ సెంటర్లోనూ ప్రతి పబ్లిక్ ఆఫీసులో ముఖ్యంగా పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో క్లీన్లీనెస్ అనేటువంటిది ఒక ప్రధాన అంశంగా అందరూ పనిచేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని టేకప్ చేసింది. ప్రజల యొక్క ఆమోదంతో ప్రజల యొక్క భాగస్వామ్యంతోనే మనం ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలమని చెప్పి ప్రభుత్వం మనందరికీ దిశానిర్దేశం చేస్తుంది. కాబట్టి అందరూ కూడా వచ్చేటువంటి అవార్డు గ్రహీతలు మరియు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ స్వచ్ఛంద అవార్డ్స్ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని దీన్ని ముందుకు ఇంకా తీసుకెళ్లాలని చెప్పి రానున్న రోజుల్లో ఇంకా ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఒక క్లీన్లీనెస్ కి అదేవిధంగా పరిశుభ్రతకు ఒక రోల్ మోడల్ స్టేట్ గా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిస్తాం తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏ సెక్షన్ హెడ్ అయినా ఏ డిపార్ట్మెంట్ హెడ్ అయినా ఈ స్వచ్ఛంద అవార్డు ఏ నాయకుడు సక్సెస్ కావాలన్నా ఏ సంస్థ సక్సెస్ కావాలన్నా ముందు అధికారులు కష్టపడి పని చేస్తేనే మంచి పేరు వస్తుంది. అటువంటి అధికార యంత్రాంగం ఇక్కడ ఉండటం మనం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరికి అవార్డులు 45 మంది జిల్లా నుంచి ఇవ్వాలని నిర్ణయించడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే పనిచేసే వాళ్ళకి ఎప్పుడైతే గుర్తింపు ఉంటుందో ఆటోమేటిక్గా ఇంకా పని చేయాలనే తత్వం వస్తుంది. మనం ఎంత పని చేసినా గుర్తింపు లేనప్పుడు ఎంత చేసినా అంతే కదా అనే ఉద్దేశం వస్తుంది. అలా కాకుండా ఒక గుర్తింపు కార్యక్రమాన్ని పెట్టినటువంటి రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా మన జిల్లాలో కలెక్టర్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఒక పచ్చదనం, ఒక పరిశుభ్రత, ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రి నారాయణ గారు ప్రతి జిల్లాలో కానివ్వండి, ప్రతి గ్రామంలో, పంచాయతీల్లో, ఇటు కళాశాలల్లో, అదే రకంగా అన్ని కార్యక్రమాల్లో పల్లెల్లో, ముఖ్యంగా పల్లెలో బాగుండాలి. ఇప్పుడు డిపిఆర్ గారు చెప్పినట్టు పల్లెలు బాగుంటేనే మనం బాగుంటాం. అదే రకంగా ఈరోజు చూస్తే ఒక శానిటేషన్ కార్పొరేషన్లో ఈరోజు యువకుడు బాగా పనిచేసే కమిషన్ ఉన్నాడు. ఆయన కింద కనకాద్రి గారు ఉన్నారు. ఆయన ఉదయాన్నే వెళ్ళి ఒక పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేయించడం ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఒక చెత్త అక్కడ చేరినప్పుడు ఆ చెత్త ద్వారా వచ్చేటటువంటి పురుగులు కానివ్వండి, స్మెల్ కానివ్వండి, మన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అలా కాకుండా ప్రతి ఒక్కరూ కష్టపడగలిగితే, అందుకే నేను నుడాయించి ముందు ఒక స్లోగన్ ఇచ్చాను, ఐ లవ్ నెల్లూరు. అంటే నెల్లూరుకి ఐ లవ్, కోవూరు ఐ లవ్ కోవూరు, ఐ లవ్ ఉదయగిరి, ఐ లవ్ కావలి, ఐ లవ్ సరేవపల్లి. ఇట్లా ఎక్కడికక్కడికి మనలో ఒక భావం రావగలిగితే, నా నెల్లూరుని నేను ప్రేమిస్తున్నాను అనే భావం. నేను దాదాపు ఇంతకుముందు ఫస్ట్ రుణాలు చైర్మన్ ఉన్నప్పుడు నెల్లూరుకి
విద్యార్థులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, ఎంప్లాయీస్కి కానివ్వండి, సాయంత్రం అయితే ఒక దగ్గర కూర్చునే స్థలం లేకపోతే ఫస్ట్ నుడా చైర్మన్ అయినప్పుడు నెల్లూరు చెరువు దగ్గర ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఐ లవ్ నెల్లూరు అనే స్లోగన్ తెచ్చారు. దయచేసి అందరం కూడా ఐ లవ్ నెల్లూరు అనేది పాటించినప్పుడు మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, మన ఇంటి ఎదురుకుండా రోడ్డును కానివ్వండి, మన పరిసర ప్రాంతాలను కూడా అంత శుభ్రంగా మనం ఉంచగలిగితే తప్పకుండా మనది ఈరోజు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నటువంటి కూటమి ప్రభుత్వం చేసే ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. కష్టపడి పని చేయాలా, కష్టపడి పని చేసినప్పుడు తప్పకుండా గుర్తింపు వస్తుంది. ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని పిలిచినందుకు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విషయంలో మనం ప్రజలని ముఖ్యంగా భాగస్వామ్యాలు చేయాలా. అదే రకంగా మనం ఒక సంకల్పం తీసుకొని ఎప్పుడైతే మన ఇల్లు బాగుండాలా, మన ఆఫీస్ బాగుండాలా, మన గ్రామం బాగుండాలా, మన వార్డు బాగుండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలని దాంట్లో మమేకం చేస్తేనే, ప్రజలను భాగస్వాములు చేస్తేనే ఆ యొక్క కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ఉదాహరణకి మనం ఇటీవల చూసాం, గుంటూరులో ఉన్నటువంటి అర్థం కానిటువంటి అయోమయమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. సైన్స్ పెరుగుతుంది, మన యొక్క ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు పెరుగుతున్నాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పెరుగుతున్నాయి. అయినా కానీ విపరీతమైనటువంటి అర్థం కానటువంటి జబ్బులతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గుంటూరు టౌన్లో చూసాం. అదే రకంగా మనం ఇంకొక దుర్గపాలెం అనేటువంటి విలేజ్లో కూడా ఎందుకో ఇంతమంది చనిపోతున్నారు అనేటువంటిది శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మనం ఏదైతే రక్షిత మంచినీటి పథకాలని చెప్పేసి నేను కూడా ఒకప్పుడు సర్పంచ్ ఒక 7 ఏళ్ళు పనిచేశాను. ఈ మనం ఏదైతే రక్షితం అంటున్నా అదే వాళ్ళ ప్రజలను భక్షిస్తాం. ఈ యొక్క మనం ఈ బాధ్యతగా మన ప్రభుత్వం దగ్గర, ప్రజల దగ్గర నుంచి మన యొక్క జీతభత్యాలు తీసుకుంటూ ఉన్నాం. దీనికి మనం బాధ్యత వహించాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి దగ్గర ఖచ్చితంగా ఆఫీస్ బాగుంటుంది, ఆ స్కూల్ బాగుంటుంది, ఆ డిపార్ట్మెంట్ కూడా బాగానే ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఎక్కడైతే అసలే నాణ్యత లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా మందలించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన దేశమే నా ఇల్లు, ఈ ప్రజలందరూ కూడా నా మా యొక్క సహోదరులు అని చెప్పేసి అనుకునేటువంటి మనిషి కాబట్టి ఆయన రాగానే స్వచ్ఛ భారత్ పెట్టారు. స్వచ్ఛ భారత్ పెట్టిన తర్వాత కొంతవరకు మెరుగైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కానీ స్వచ్ఛ భారత్లో ప్రజలని పూర్తిగా భాగస్వాములు చేసినట్టయితేనే దానికి ఆ రకమైన పూర్తి స్థాయి మనకి ఇది వస్తుంది. కమిషన్ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వ్యర్థ నిర్వహణ, ప్రజా ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ చర్యలను ప్రోత్సహించే విధంగా ప్రతి నెలలో 3వ శనివారం ఒక్కొక్క థీమ్ను ఎంచుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా జిల్లా స్థాయి అవార్డును ఉత్తమ ప్రభుత్వ కార్యాలయంలో, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఉత్తమ పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, విశిష్ట స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛాంధ్ర మిషన్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు అవార్డులకు ఈ రోజున బహుకరిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రజా పరిషత్ కార్యాలయమునకు స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయం కేటగిరీలో అవార్డు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంకు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో క్రమం తప్పకుండా నిర్వహిస్తూ కార్యాలయం ఆవరణం పరిశుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం మరియు పచ్చదనం కొరకు విరివిగా చెట్లను నాటడం వంటివి కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లతో నాతో పాటు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి గారు అన్ని విభాగాల ఉద్యోగులకు నిబద్ధతతో పాల్గొంటున్నారు. అవార్డు పొందేటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, సమాజంలో అందరూ అన్ని పనులు చేస్తారు, కానీ కష్టపడి పని చేసేదానికి దొరకడం చాలా అరుదు. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ప్రజలందరూ నిద్రపోయే టైంలో పట్టణాన్ని శుభ్రం చేయాలి, డ్రైనేజ్ వ్యవస్థను ఆధునికరణ చేయాలి,
ప్రతి వార్డు ప్రతి గొంతులు కూడా ప్రజలందరూ ఉదయం లేచి వాకిటి ముందుకు వచ్చేయడానికి ఆ గొంతులన్నింటినీ శుభ్రపరిచేటువంటి డిపార్ట్మెంట్ శానిటరీ డిపార్ట్మెంట్. అందుకనే శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా పేరు పేరున అభినందిస్తారు. మన ముఖ్యమంత్రి అయినటువంటి అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, అదేవిధంగా దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయిన మోడీ గారి ఆలోచనలు, ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి. ఆరోగ్యవంతులుగా ఉండాలంటే తాగే నీరు బాగుండాలి, తినే ఫుడ్తో పాటు పీల్చే గాలి బాగుండాలి. ఆ గాలి అనేది ఆ పరిసరాలు బాగున్నప్పుడే గాలి స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి అవకాశం ఉంటుంది. పట్టణాల్లో ఆ పొల్యూషన్ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పట్టణాలన్నీ కూడా మనం క్లీన్ అండ్ గ్రీన్గా కానీ ఉంచగలిగితే తప్పకుండా మంచి వాతావరణంలో మనం ఎదగలిగితే ఆరోగ్యవంతులుగా ఉంటారనేటువంటి దాన్ని నాంది పలికితే ఈ రోజున మనం ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 2వ 3వ శనివారం నాడు ప్రతి జిల్లాలో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళటం, అవేర్నెస్ తీసుకురావటం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చి ఈదులు చూపిస్తున్నాడు అంటే అర్థం దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచనతో ముందుకు పోతారనేటువంటి దానికి నాంది పలుకుతూ ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా, ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎన్ని పనులున్నా ప్రతి నెలకొక్కసారి వస్తున్నారంటే దానికి ఎంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుందో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మెరుగుపరిచేందుకు నిరంతరం కూడా కష్టపడుతున్నారు. వారిని గుర్తించడం, వాళ్ళలో కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచడం, వాళ్ళు పడ్డ కష్టానికి ఒక మంచి విఐపి ద్వారా మంచి అధికారి చేతుల మీదుగా ఇన్స్పైర్ చేయగల వ్యక్తి చేతుల మీదుగా అవార్డు ఇస్తే వాళ్ళు చూసి ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి వస్తారనే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుని మన గౌరవ కలెక్టర్ ద్వారా కూడా ఈరోజు అవార్డులు ప్రదానం చేయడం నిజంగా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత సంవత్సరం విజన్ 2047 లాంచ్ చేయడం జరిగింది. ఈ 2047 కింద ఇది ఎలా సాధించాలంటే 10 ప్రిన్సిపల్స్ ఇవ్వడం జరిగింది. ఆ 10 ప్రిన్సిపల్లో ఒక ప్రిన్సిపల్ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర. ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ గత సంవత్సరం లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక రోజు ప్రోగ్రామ్ కాదు, ఒక నెల ప్రోగ్రామ్ కాదు. ఇది మన లైఫ్లో ఎలా ఇంటిగ్రేట్ చేసుకొని ఎలా ఇన్వైట్ చేయాలి ఆ ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు గౌరవనీయులు సీఎం గారు స్వంత ప్రతి సంవత్సరం 3rd సాటర్డే రాష్ట్రంలో ఏదో చోట వెళ్ళి అక్కడే ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. తర్వాత దీంట్లో క్లీనెస్ థీమ్తో చాలా ఇన్స్టిట్యూషనల్ వర్క్, చాలా బిహేవియర్ అప్రోచ్లో బిహేవియర్ ఎలా మార్చాలి ఆ ఆలోచనతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో ఇది కూడా మీరు ఒకటి అర్థం చేసుకోవాలంటే క్లీనెస్ అనేది ఓన్లీ గవర్నమెంట్ పని కాదు. ఇది అందరూ, ఒక పర్సన్ నుంచి, ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి, ఒక ప్రైవేట్ సెక్టర్ నుంచి అందరూ పాల్గొంటేనే ఇది సాధ్యమవుతుంది. సో ఈరోజు మన విజయవాడలో ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. అక్కడే కూడా స్టేట్ లెవెల్లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. మన జిల్లా వచ్చేసరికి స్టేట్ లెవెల్ అవార్డ్స్ 2 వచ్చినాయి, డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్స్ 48 వచ్చినాయి. ఈ అవార్డ్స్ కూడా మీరు చూస్తే ఓన్లీ బెస్ట్ మున్సిపాలిటీ లేకపోతే బెస్ట్ మున్సిపల్ వర్కర్ అనేది కాకుండా బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, బెస్ట్ హాస్పిటల్, బెస్ట్ ఎన్జిఓ, ఎందుకంటే అందరూ దీనికి పార్టిసిపెంట్స్, అందరూ దీనికి స్టేక్ హోల్డర్స్ కాబట్టి చాలా కేటగిరీస్లో ఈ అవార్డు ఇవ్వడం జరుగుతున్నాయి. సో ఇది ఒక మంచి ఆలోచన. సో ఈరోజు ఆల్ ద విన్నర్స్ ఇక్కడే ఉన్నారు. మీరు బాగా చేశారు కాబట్టి ఇక్కడే మీకు పిలవడం జరిగింది. సో వెల్ డన్, గుడ్. అండ్ కానీ దీంతో ఈ పని ఆగదు. ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ అవార్డు మాకు వచ్చింది, కానీ ఇప్పుడు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎస్, గవర్నమెంట్ నుంచి చాలా డబ్బు రావాలి, కానీ ఫస్ట్ ఇట్ నీడ్స్ చేంజ్ ఆఫ్ మైండ్. ఎస్, వీ హ్యావ్ టు బి క్లీన్. క్లీన్లీనెస్ ఇస్ ఇంపార్టెంట్. అది మన బిహేవియర్లోనే వస్తేనే మనం బయట ప్రాంతంలో మన ఏరియాని మనం క్లీన్ చేస్తాము. క్లీన్నెస్ ఇస్ వెరీ క్రిటికల్. సో ఇది ఒక మంచి ప్రోగ్రామ్. సో ఐ రిక్వెస్ట్ ద మున్సిపల్ కమిషనర్ టు కాల్ ద విన్నర్స్ వన్ బై వన్, అనౌన్స్ దెమ్. ఆ కేటగిరీ కూడా అనౌన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇది అర్బన్ ప్లస్ రూరల్ 2 కలిపి ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఉన్నాయి. సో ప్లీజ్ కాల్ దెమ్. చల్లారిపాలెం గ్రామ పంచాయతీ గుట్టెడపాలెం మండలం.
నెక్స్ట్ GWPP రవీంద్ర నగర్, భూపతి కావలి మున్సిపాలిటీ, బెస్ట్ స్వచ్ఛత వారియర్ నర్సమ్మ బుచ్చడిపల్లి మున్సిపాలిటీ. నెక్స్ట్ ఎం సీనమ్మ గారు ఇందుకూరుపేట్ అంగన్వాడీ. తర్వాత నెక్స్ట్ టి ప్రశాంతి మోచల్ అంగన్వాడీ గుంటూరు మండలం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అవార్డు గ్రహీత కళ్యాణ్ గారు. అదేవిధంగా మరో స్వచ్ఛ హాస్పిటల్ అవార్డు గ్రహీత. నెక్స్ట్ కేటగిరీలో స్వచ్ఛ హాస్టల్స్ అదేవిధంగా నెక్స్ట్ అవార్డు నెక్స్ట్ కేటగిరీ అదేవిధంగా స్వచ్ఛ రైతు బజార్స్లో మరో స్వచ్ఛ స్కూల్ కేటగిరీ కింద మరో